నియోజకవర్గాల పునర్విభజన గురించి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ యువ నేతలను అలర్ట్ చేయటం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత నేతలకు సీఎం రేవంత్ ఏం చెబుతున్నారు? సీఎం మాటలు చూస్తుంటే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తున్నారా? వాజ్ స్టోరీ. గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి నోట పదే పదే వస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సందర్భం ఉన్నా లేకున్నా సరే ఆయన ప్రతి పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గాల పునర్విభజన గురించే మాట్లాడుతున్నారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని, నేతలంతా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికర రాజకీయ పరిణామాలకు పునాదిగా మారుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్టు పలువురు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేద్దామని తన వద్దకు వచ్చే నేతలకు రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అందరికీ పోటీ చేసే అవకాశం వస్తుందని కాస్త ఓపిక పట్టాలని సీఎం రేవంత్ చెబుతున్నారట. నియోజకవర్గాల పునర్విభజన గురించి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందట. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఇన్ని రోజులు ఆపరేషన్ ఆకర్ష్ను సైలెంట్ మోడ్లో పెట్టారని సమాచారం. సుప్రీంకోర్టులో కేసు ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఆయన అనుమతి తీసుకున్నారట. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరికొందరిని కాంగ్రెస్లోకి లాగడం ద్వారా గులాబీ పార్టీని బలహీనపరచడమే కాకుండా కొన్ని రోజుల పాటు సాఫీగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఎలాగూ నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి కాబట్టి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు గతంలో పోటీ చేసిన నేతలకు అవకాశం ఇస్తామంటున్నారట సీఎం రేవంత్. ఇక ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు, 15 లోక్సభ సీట్లు తగ్గకుండా గెలిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారని, అందుకోసమే ఆపరేషన్ ఆకర్ష్ను మరోసారి చేపట్టడానికి సిద్ధమయ్యారని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీగా మళ్లీ బలపడుతున్న బీఆర్ఎస్ నుంచి ఈసారి ఎమ్మెల్యేలను లాగడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.